వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కడపలో ఆ పార్టీకి శాక్ తగిలింది. వైసీపీ నాయకుడు కడప మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కడప రెడ్డెమ్మ పంతం నెగ్గించుకుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆమె అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి మనము తెలుసుకుందాం. 2024 ఎన్నికల్లో కడపలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అప్పటి డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై కడప ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మాధవిరెడ్డి గారు గెలవడం జరిగింది. ఎప్పుడైతే కడపలో వైసీపీ ఓడిపోయిందో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవిరెడ్డి గారు గెలిచారో, అప్పటి నుంచి కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవా తగ్గింది. అయితే మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కడప నగరం ప్రజలు చెత్త పన్ను కట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే చెత్త పన్ను కట్టకపోవడంతో మేయర్ సురేష్ బాబు గారు వారం రోజుల పాటు చెత్త వాహనాలను నగరంలోకి వెళ్ళనివ్వలేదు. నగరంలో చెత్త ఎక్కడికెక్కడ నిలిచిపోయింది. దీంతో మాధవిరెడ్డి గారి అనుచరులు కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు వెళ్ళి ధర్నా చేసి ఆయన ఇంటి ముంగిట చెత్త వేయడం జరిగింది. అప్పటి నుంచి కడప మేయర్ సురేష్ బాబుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మధ్య రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. అవి రాను రాను తారాస్థాయికి చేరాయి. అయితే కార్పొరేషన్లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించినప్పుడు మేయర్ సురేష్ బాబు పక్కన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి సీటు వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేసింది. దాంతో సురేష్ బాబు గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు. ఒక మహిళను అగౌరవపరుస్తారా? మీరు ఒక పదవిలో ఉండి ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడడం మీకు తగునా? మీరు పదవి ఉందని అహంకారంతో మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. త్వరలోనే మీ సీటు పోతుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సురేష్ బాబు గారితో సవాల్ విసిరింది. అయితే చివరికి ఆమె అనుకున్నట్టుగానే మేయర్ పదవి సురేష్ బాబు గారికి పోయింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే, సురేష్ బాబు గారు కడప మేయర్గా ఉన్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు కడప నగరంలో కాంట్రాక్ట్ పనులు చేయకూడదు. అలా చేస్తే మున్సిపల్ వ్యవస్థకు విరుద్ధం అవుతుంది. అయితే కడపలో మేయర్ సురేష్ బాబు గారి కుటుంబ సభ్యులు దాదాపు 25 లక్షల వరకు కాంట్రాక్ట్ పనులు చేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు. దీంతో విజిలెన్స్ అధికారులు కడపలో విచారణ చేపట్టారు. తర్వాత ఆ నివేదికలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ప్రభుత్వం మేయర్ సురేష్ బాబు గారికి నోటీసులు పంపించింది. మీరు మున్సిపల్ వ్యవస్థ నియమ నిబంధనలు పాటించకుండా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేశారు. మరి ఇన్ని ఆరోపణలు మీపై ఉన్నప్పుడు మిమ్మల్ని మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదు? ఒకవేళ తొలగించకూడదు, అనర్హత వేటు వేయకూడదు అనుకుంటే మీరు సమాధానం చెప్పాలి అని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులతో మేయర్ సురేష్ బాబు గారు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు 2 వారాల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంక్షలు విధించింది. అయితే ఆ 2 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేయర్ సురేష్ బాబును తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత మేయర్ సురేష్ బాబు గారు కూడా తన తరపున నివేదిక ప్రభుత్వానికి అందించారు. తను ఇచ్చిన వివరణతో ప్రభుత్వం సంతృప్తి పడకపోవడంతో ఆయన తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీకి చెందిన సురేష్ బాబు గారు మేయర్గా ఉన్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తూ విజిలెన్స్ అధికారులకు లేఖ రాసింది. అయితే కడపలో మేయర్ సురేష్ బాబు గారి కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేశారని, అది
మున్సిపల్ వ్యవస్థ నిబంధనలకు విరుద్ధమని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేయర్ సురేష్ బాబు గారిని తొలగించడానికి వారు కూడా సిద్ధంగా ఉంటారు. దాంతో ఆయన ఇచ్చిన వివరణకు ప్రభుత్వం సంతృప్తి పడలేదు. ఎందుకంటే ఉండేది వైసీపీ నేత మేయర్గా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత వహిస్తుంది. మరి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారు తన ప్రతిపక్ష పార్టీ అయిన మేయర్పై ఒక లేఖ రాసి పంపిస్తే ఖచ్చితంగా విచారణ అనేది ప్రభుత్వానికి అనుకూలంగానే జరుగుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారికి అనుగుణంగా అధికారులు విచారణ చేపట్టారు. కడప ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆమెను కూడా సంతృప్తిపరిచేలా కూటమి ప్రభుత్వం మేయర్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ ఆవా కొనసాగుతుంది. ఎక్కువగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీని కడపలో బాగా బలపరచడానికి ప్రయత్నాలు చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అనగదొక్కి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆవా కొనసాగేలా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఇప్పటికీ ఆరోపణలు చేస్తూ ఉంటారు. మొత్తానికైతే మేయర్ సురేష్ బాబు గారిపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీరు పదవిలో ఉండలేరని. అయితే ఆమె అనుకున్నట్టుగా ఆమె ఛాలెంజ్లో గెలిచింది. కడప మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కడప రెడ్డెమ్మ పంతం నెగ్గింది అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.